గణపతి నవరాత్రులు ముగిసిన వెంటనే దేవీ నవరాత్రులు కోలాహలం మొదలవుతుంది. ఊరు వాడ ప్రతి ఆలయం శరన్నవరాత్రి ఉత్సవాలకు సర్వాలంకరణలతో ముస్తాబవుతుంది. అందులోనూ విజయవాడ ఇంద్రకీలాద్రి పైన ఈ వేడుకలు ఎంత అంగరంగ వైభవంగా జరుగుతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చెడు పైన మంచి విజయం సాధించడానికి ప్రతీకగా మనం విజయదశమిని జరుపుకుంటాం. అశ్వయుజ మాసం శుక్లపక్ష దశమి రోజు దసరా జరుగుతుంది. అయితే అశ్వయుజ మాసం శుక్లపక్షం పాడ్యమి నుంచి శరన్నవరాత్రి వేడుకలు మొదలవుతాయి. నవరాత్రులంటే అక్షరార్థంలో 9 రాత్రులు. ఈ 9 రాత్రులు అమావాస్య తర్వాతి రోజు నుంచి మొదలవుతాయి. చంద్రుడి మాసచక్రంలో ఈ 9 రోజులు స్త్రీ తత్వానికి సంకేతం. అందుకే ఈ రోజులు దేవి ఆరాధనకు ఎంతో ప్రత్యేకంగా భావించబడతాయి. దేవి అనేది దైవత్వంలోని స్త్రీ శక్తిని ప్రతిబింబిస్తుంది. ఈ దేవీ నవరాత్రుల్లో రంగులకు కూడా మరో ప్రత్యేక స్థానం ఉంది. ఈ జగత్తంతా ఒకే శక్తి ప్రసారం. ఆ శక్తి రూపమే మహాదేవి. ఆమె 9 రూపాలకు 9 రంగులు ప్రతీకలుగా ఉంటాయి. ప్రతి రంగు ఒక గుణాన్ని, ఒక ఆధ్యాత్మిక స్థితిని మనకు గుర్తు చేస్తుంది. మరి నవరాత్రుల్లో ఏ రోజుకి ఏ రంగు ప్రతీక, ఆయా రంగుల అంతరార్థం ఏమిటి ఇప్పుడు చూద్దాం. తొలి రోజు అమ్మవారి అలంకరణలో తెలుపు రంగును వాడతారు. ఈ తెలుపు రంగు పవిత్రతకు, శాంతికి ప్రతీక. మనసు నిర్మలంగా ఉంటేనే దేవీ కరుణ మనపైన ప్రసరిస్తుంది. ఈ రోజు భక్తులంతా తెలుపు రంగు దుస్తులు ధరించి అమ్మవారి పూజల్లో పాల్గొనాలి. ఈ రంగు ప్రశాంతమైన మనసు, ఆత్మవిశ్వాసం, స్వచ్ఛతను తెలియజేస్తుంది. ఇక రెండో రోజు ఆ జగన్మాతను ఎరుపు రంగు వస్త్రంతో అలంకరిస్తారు. ఈ రంగు శక్తి, ఉత్సాహం, ప్రేమ, ధైర్యానికి ప్రతీక. ఎరుపు రంగు దుస్తులు ధరించడం వల్ల విజయం, శక్తి లభిస్తాయని నమ్మకం. ఈ రంగు ద్వారా భయాన్ని దాటి మనం ముందుకు సాగాలని ఉగ్రరూపిణి మనకు బోధిస్తుంది. మూడో రోజు శక్తి రూపాన్ని లేత నీలం రంగు వస్త్రంతో అలంకరిస్తారు. ఈ రంగు లోతైన జ్ఞానం, ప్రశాంతతకు సూచకం. ఈ రంగు దుష్టశక్తులను తొలగిస్తుందని, జీవితంలో మంచి మార్పులను తీసుకువస్తుందని నమ్మకం. ఇక నాలుగో రోజు పసుపు రంగు వస్త్రంతో అమ్మవారిని అలంకరిస్తారు. ఈ రంగు ఆనందం, ఉత్సాహం, ప్రకాశాన్ని సూచిస్తుంది. మన జీవితం సంతోషభరితంగా ఉండాలని దేవి ఆశీర్వదిస్తుంది. పసుపు రంగు దుస్తులు ధరించడం వల్ల జ్ఞానం, సానుకూల శక్తి పెరుగుతాయని నమ్మకం. ఇక ఐదో రోజు ఆకుపచ్చ రంగు వస్త్రంతో అమ్మవారిని అలంకరిస్తారు. ఈ రంగు అభివృద్ధి, సారవంతమైన జీవనానికి ప్రతీక. ప్రతి రంగంలో ఎదగమని దేవి మనకు శక్తినిస్తుంది. ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం వల్ల అదృష్టం, అభివృద్ధి, ప్రశాంతత లభిస్తాయట. ఇక ఆరో రోజు బూడిద రంగు వస్త్రంతో అమ్మవారిని అలంకరిస్తారు. బూడిద రంగు సమతుల్యతకు ప్రతీక. సుఖం, దుఃఖం, లాభం, నష్టం అన్నింటినీ సమంగా చూడాలని నేర్పుతుంది. ఈ రంగు జీవితంలో ఉన్న దుష్ట శక్తులు, అశుభాలను తొలగించి మార్పును సూచిస్తుంది. ఏడో రోజు నారింజ రంగు లేదా కాషాయ రంగులో శక్తి రూపం మనకు దర్శనమిస్తుంది. ఈ రంగు శక్తి, ప్రకాశం, ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని సూచిస్తుంది. సూర్యునిలా మనము ఇతరులకు వెలుగునివ్వగలమని సూచిస్తుంది. నారింజ రంగు దుస్తులు ధరించడం వల్ల సానుకూలత, ఆనందం పెరుగుతాయని నమ్మకం. ఇక ఎనిమిదవ రోజు నెమలి ఆకుపచ్చ రంగు వస్త్రంతో అమ్మవారిని అలంకరిస్తారు. ఈ నెమలి ఆకుపచ్చ ప్రత్యేకత వ్యక్తిత్వానికి ప్రతీక. ప్రతి ఒక్కరూ తమదైన ప్రత్యేకతతో ప్రకాశించాలని దీని అర్థం. ఇక తొమ్మిదవ రోజు గులాబీ రంగు వస్త్రంలో ఆ శక్తి రూపిణి దర్శనమిస్తారు. ఈ గులాబీ రంగు ప్రేమ, అనురాగం, సఖ్యతను సూచిస్తుంది. ప్రేమతోనే దేవిని చేరుకోవచ్చు అనేదే ఈ రంగు మనకిచ్చే మెసేజ్. ఇలా 9 రోజులు, 9 రంగులు, 9 శక్తులు మనలోని 9 గుణాలను వెలికితీస్తాయి. ఈ 9 రోజుల్లో మనం కేవలం రంగులు ధరించడమే కాదు, ఆ రంగుల గుణాలను
మనలో మేళవించుకోవాలి. అప్పుడు మాత్రమే దేవీ కృప మనపైన సంపూర్ణంగా ప్రసరిస్తుంది.